బాహుబలి 2 మేనియా జరంతా తగ్గిందనే చెప్పుకోవాలి బై. ఇక సైన్మా ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25th సైన్మా గదే త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్నాడు కదా గా సైన్మా పైన. ఇక స్పైడరు మన మహేష్ బాబు సైన్మా పైన, జైలవకుశ జూనియర్ ఎన్టీఆర్ సైన్మా పైన ఉన్నది. ఇక ఈ మూడు సైన్మాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని సైన్మా ఫ్యాన్స్ అయితే కళ్ళు గిట్లా తెరుచుకుని ఎయిటింగ్ చేస్తున్నారు. గీ ముచ్చటి ఇట్లుంటే ఇక జైలవకుశ సైన్మా గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటికే మస్తు బిజినెస్ చేసిందంట ఈ సైన్మా. గదే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారు కదా, మంచి బిజినెస్ చేస్తుందంట. ఇక చూడుండ్రి, ఆదుర్స్ సైన్మాల జూనియర్ ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్స్ చేస్తేనే ఇక ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసిండ్రు. మళ్ళీ ఈ సైన్మాల మూడు మూడు క్యారెక్టర్ చేస్తున్నాడంట. ఈ ఇంకెంత రచ్చ చేస్తారు. ఈ సైన్మా కన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్వి మూడు సైన్మాలు సూపర్ హిట్ అయినాయి. గది ఈ రెండు కలిపి జూనియర్ ఎన్టీఆర్ కి మార్కెట్ మస్తు పెంచినాయంట. ఈ సైన్మా గురించి ట్రేడ్ రికార్డోళ్ళు ఏం చెప్తున్నారు ఎరికేనా? నైజాంలంట 20 కోట్లంట, ఇక సీడెడ్లంట 14 కోట్లు, మళ్ళీ ఆంధ్రాల 35 కోట్లు బిజినెస్ చేసిందంట ఇప్పటిదాకా. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏ సైన్మా ఇంత పెద్ద రికార్డు కొట్టలేదంట. ఇక సీడెడ్ల వలికిన రేట్ అయితే నాన్ బాహుబలి రికార్డ్ అంట. ఇక గింతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటం రైడర్ సైన్మా రిలీజ్ అయింది కదా, గది 12.6 కోట్లు చేస్తే గీ సైన్మా ఏకంగా 14 కోట్లు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది అన్నట్లు. ఇక మన మహేష్ బాబు సైన్మా స్పైడర్ లేదా, గది బి గీ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయింది. సీడెడ్ల స్పైడర్ సైన్మాకి 12 కోట్లే బలికినాయంట. గిది బిగా రికార్డ్ ని బ్రేక్ చేయలేదన్నట్లు. ఇక మిగిలిన రెండేరియాల్లో మాత్రం తారక్ రికార్డ్ని బ్రేక్ చేసింది. నైజాంలా 25 క్రోర్స్ అన్నట్లు, ఇక ఆంధ్రాల 36 క్రోర్స్ చేసి స్పైడర్ సైన్మా లిస్ట్ 1 లా చేరింది. ఇక గీ ముచ్చటి ఇట్లుంటే ఇక నైజాంలేమో 32 కోట్లు, సీడెడ్లేమో 18 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా 45 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి టాప్ ప్లేస్ లా నిల్చుంది. గీ మూడు ఏరియాలలా బాహుబలి తర్వాత గీ రేంజ్ ల బిజినెస్ చేసిన సైన్మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమంటున్నారు ఎరికేనా? పవర్ స్టార్ జరంతా లేటు వచ్చినా ఎప్పుడు టాపే అంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే పండగే పండగ చేసుకుంటున్నారు.